I request Nabha to speak. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే మెనీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్, ఒక్కరోజు కాదు 2 రోజు కాదు, ఆల్మోస్ట్ 2 years ఆఫ్ ఎఫర్ట్కి మనకి ఆడియన్స్ ఇస్తున్న ఎనర్జీ, ఆడియన్స్ ఇస్తున్న రివ్యూస్ ఈజ్ ద విన్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. థియేటర్స్కి వెళ్తున్నాము ఆల్మోస్ట్ 2 days నుంచి. నిన్న ఒకరు చెప్పారు, ఐ థింక్ ఈజ్ బాయ్, హీ వాచ్డ్ ద మూవీ డే బిఫోర్ ఎస్టర్డే, సాటర్డే వాచ్ చేసి అద్భుతంగా ఉంది, మమ్మీని అండ్ గ్రాండ్ మామ్ని, ఆంటీస్ని అన్నీ తీసుకురావాలని సెకండ్ టైం వచ్చారన్నమాట సినిమా చూడడానికి. అట్లాంటి ఒక రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు మన సినిమాకి. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ ఇమోషనల్. మన శ్రీరంగపురం సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్సెస్ కానీ, ఇమోషనల్ సీక్వెన్స్ కానీ చాలా రెజొనేట్ అవుతున్నారు. అండ్ దేర్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. థియేటర్స్కి వెళ్తుంటే వాళ్ళందరి రియాక్షన్స్ చూస్తుంటే మనకందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. కానీ కాకుండా ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ రివ్యూస్ ఫ్రమ్ కర్ణాటక, ఈవెన్ ఫ్రమ్ నార్త్. అందరూ వెళ్ళి అమేజింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఆడియన్స్ ప్రూవ్ చేశారు అన్నమాట. దే ఆర్ ద బెస్ట్ రివ్యూవర్స్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. And it is reaching to the kind of audience we made the film for. Pillalu are enjoying because there is a lot of fun elements in the film. Manaku chaala animals unnai and a lot of sequences, they're loving it. So whoever had to enjoy the film, they are enjoying. That's the best reward for all of us ani nenu namtanu. Thank you so much. Cinema adripoyindi, థియేటర్లో అందరి ఎనర్జీ అదిరిపోయింది. నేను కూడా పాప్కార్న్ తీసుకెళ్తున్నా టు సీ ద రియాక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ అన్నమాట. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈజ్ మేడ్ ఫర్ ద థియేటర్స్, ఇట్ ఈజ్ మేడ్ ఫర్ యూ అండ్ యు ఆర్ లవింగ్ ఇట్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ఆల్సో లవింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నబా. సినిమా అదిరిపోయింది, సినిమాలో మీరు కూడా అదిరిపోయారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఇప్పుడు మన ప్రెజెంటర్ మాట్లాడతారు. రండి లక్ష్మీ అయ్యరా. మీరు చూశారు తన్ని, మూవీలో కూడా చూశారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హిట్, హ్యూజ్ హిట్, యాక్చువల్లీ బ్లాక్ బస్టర్. ఓ మై గాడ్, అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, జస్ట్ నేను మైక్ ఇచ్చాను అంతే. నువ్వు రాక్ స్టార్ అసలు. హీరో విరాట్ కర్ణ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ పైన ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మేము ఫస్ట్ టైం కొత్త హీరోని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక ఎఫర్ట్ ఒక సినిమా తీసాము, ఒక కొత్తగా ట్రై చేసాము ఇంత భారీ బడ్జెట్ తోటి. సో దీన్ని అందరు నమ్మి ఆడియన్స్ థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ, కొంతమంది ఆడియన్స్ అయితే అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే చెప్పులు మరి సినిమా చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అండ్ బయట రివ్యూస్ అవన్నీ రివ్యూ రైటర్స్ వాళ్ళ పర్స్పెక్షన్ వాళ్ళు చెప్పారు, నేను వాళ్ళు ఏం తప్పు పట్టట్లేదు. కానీ కొంతమంది మాత్రం సినిమాని చూడొద్దు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఇక్కడే పని చేసుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. సో మీ రివ్యూ మీరు చెప్పండి అంతే, చూడాలా వద్దనేది ఆడియన్స్ ఇష్టం. అది ఈ సినిమాలో ఎమోషన్ లేదు అని అంటున్నారు, కానీ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకన్నా పెద్ద ఎమోషన్ ఏముంటుంది సినిమాలో అని నేను అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ అనే స్లోగన్తో థియేటర్ మొత్తం నిండిపోతుంటే ఇంతకంటే గొప్ప ఎమోషన్ ఏముంటుందో మీకే తెలియాలి. మన సనాతన ధర్మ విలువలు, మన హిస్టరీని స్క్రీన్ పైన చూపిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో హర హర మహాదేవ్ అనే రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. అంత నమ్మకంతో డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు, ఒక ప్యాషన్తో, ఒక విజన్ తోటి, ఒక కథను నమ్మి తీశారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే ఆయన అచీవ్ చేశారు. కొత్త డైరెక్టర్ అయినా సరే ఈ రేంజ్ గ్రాఫిక్స్ని, ఈ రేంజ్ ఎమోషన్ని, ఈ రేంజ్ ఫైట్స్ని పండించారు స్క్రీన్ పైన. ఆడియన్స్ ఎలాంటి బయట రివ్యూస్ నమ్మకుండా థియేటర్స్కి వెళ్ళి ప్రతిరోజు డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ చూపిస్తుంది సినిమా అంటే. ఆడియన్స్ ఈ సినిమాని బ్రహ్మరథం బట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ సినిమా
కేరళ, కన్నడ, హిందీ, తెలుగు ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. బయటకు వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ కానీ ఇంతకంటే హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏముంటో నాకు తెలియదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్రతి ఒక్క 3 గంటల సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కామన్ నేను అనుకుంటున్నాను. అవన్నీ పక్కకు పెట్టి పాజిటివ్స్ని ఎతికి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఒక స్టోరీని నమ్మి ఒక పర్స్పెక్షన్ నమ్మి ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేశారు సినిమాని. అండ్ సినిమాని థియేటర్స్కి రప్పించడానికి నిషిత గారు, కిషోర్ గారు వాళ్ళకి అయినంత వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చారు. డే 1 అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకుంది ఈ సినిమా. ఆడియన్స్ సినిమాకి రారేమో అనుకున్న టైంలో ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తీసుకోవడం అనేది ఒక అద్భుతంగా భావిస్తున్నా. వెనక ఆ శివుడే ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మీకు అందరికి తెలుసు డే 1 మార్నింగ్ టాక్ ఏంటో, కానీ జనాలు ఆడియన్స్ ఒక్కటి కూడా నమ్మకుండా ముందుకెళ్తున్నారంటే ఆ శివుడు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఎవ్వరు బయటగా మీకు నమ్మి మీకు కనిపించేది నమ్మకండి, మీ హార్ట్ని నమ్మండి. మీకు నిజంగా ఈ సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఎందుకంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి సాంగ్ వచ్చినప్పుడు నేను లైవ్లో చూసాను అనమాట. ఒక లేడీ చెప్పులిప్పి సినిమా చూస్తుంది. సో అంతకంటే ఎమోషన్ ఏముంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా అసలు ఆ ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ అవన్నీ అవుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అంటే ఇంకా పిల్లలే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే పెద్దోళ్ళు ఇంకా ఏ రేంజ్లో ఫీల్ అవుతారో మీరే అది మీకే వదిలేస్తున్నా. అండ్ క్లైమాక్స్లో శివుడు గెటప్ ఆ శివుడు నాగసాధు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు శివుడు వచ్చినట్టే ఉందని చెప్పి పూనకాలు వచ్చే సీన్లు మీరు వీడియోస్ చూసారు కదా, పూనకాలు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. సో ఇదే అండి ఎమోషన్. డైరెక్టర్ గారు ఇదే నమ్మారు, ఈ ఎమోషన్ నమ్మారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో క్లాప్స్ కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ఏం నమ్మకండి బయట కనిపించేవాడిని, మీ హార్ట్కి నచ్చింది చూడండి, సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. అదే చెప్తున్నాను. నేను రివ్యూ రైటర్స్ని నేనేం అనట్లేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు. కానీ కొంతమంది మాత్రం సినిమా చూడొద్దని చెప్తున్నారు. మనందరం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే చేస్తున్నాం. మాకు ఇదే ఫుడ్, మీకు ఇదే ఫుడ్. మీ పర్స్పెక్టివ్ మీరు చెప్పండి అంతే. ఆడియన్స్ని వెళ్ళాలా వద్దా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు మంచి సినిమా ఏందో, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ వీక్ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయని కోరుకుంటున్నాను. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని బ్రహ్మరథం బట్టి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తున్నారు సినిమాని. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కంటెంట్ తీస్తే మీరందరూ భుజాల మీద తీసుకెళ్ళి భుజాల మీద తీసుకొని సినిమాని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెయిన్గా ఫ్యామిలీస్, లేడీస్ ఈ సినిమాని చాలా బాగా తీసుకున్నారన్నమాట. వాళ్ళు థియేటర్కి వచ్చి మాతో మాట్లాడుతుంటే మేము చూస్తుంటే నబాని ఇద్దరం థియేటర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా చాలా బాగుంది, అసలు సినిమాలో ఎమోషన్ అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మన హిందుత్వం గురించి వాళ్ళు ఫీల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ ఎంకరేజింగ్ us. థ్యాంక్ యూ సో మచ్.